హాయ్ మేడం. హాయ్. ప్రస్తుతం చూస్తున్నారు కదా మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది ప్రభుత్వంలో మార్పులు? మార్పులైతే ఏం కనబడలేదు. ఆ, అన్ని పథకాలైతే ఓట్లు వేసేటప్పుడు అయితే చెప్తారు, తర్వాత మళ్ళీ కనబడరు, మళ్ళీ రారు. రోడ్లు చూడండి ఎట్లున్నాయో, మరి అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ శాంక్షన్ అయిందని చెప్పి మాగంటి గోపీనాథ్ గారు చెప్పారు. మరి 6 monthsలో కట్టిస్తాము వస్తాయి అన్నారు. 1 year 2 years దగ్గర అవుతుంది, అది కూడా రాలేదు. అంటే మాగంటి గోపీనాథే లేరు కదండి ఇప్పుడు. ఆయన పోయినారు, ఇప్పుడు వచ్చే వాళ్ళన్నా చేయాలి కదా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు అనేది దాన్ని బట్టి చేయాలి. అంటే బై ఎలక్షన్స్ లో మనకి చూసుకుంటే కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ బీఆర్ఎస్ నుంచి అయితే వీళ్ళ ఎవరైతే మన గోపీనాథ్ గారి వైఫ్ ఉన్నారో ఆమె పేరు వినిపిస్తుంది. మరి వీళ్ళ పోటీ చూసుకున్నట్టయితే మరి ఎట్లుంటది అంటారు అసలు? మాకైతే గోపీనాథ్ గారి మిసెస్ ఓకే, ఆమె వస్తేనే కొంచెం మళ్ళీ డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే నవీన్ యాదవ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, యువతలో బాగుంది అని. అవునవును, ఆయనకు కూడా బాగుంది, ఆయన కూడా బాగా చేస్తాడు. ఏదైనా అంటే దానికి నిలబడతాడు. మాకు బతుకమ్మ పండుగలు కానీ ఏదైనా వస్తే ఆయన బాగానే గ్రాండ్గా చేస్తాడు. తెలంగాణలో ఎలా చేశారో ఆయన కూడా తలుచుకుంటే బాగానే చేస్తాడు అన్ని. అంటే అధికారంలో ఉన్న పార్టీ లోకల్లోకి వస్తే ఇంకెక్కువ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? అవును, అదే అనుకుంటున్నాను. మరి బీఆర్ఎస్ వరుసగా 3 సార్లు గెలిచింది కదా, ఆ లెక్కన మరి ఆ లెక్కనే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ రావాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్ రావాలి అనుకుంటున్నారు, చూస్తే మరి బీఆర్ఎస్ సక్రమంగా లేదు. అక్కడ కవిత కూడా విడిపోయింది. పోయింది ఆమె, అసలు ఆమె పేరే పోయింది మొత్తానికి. సో దాన్ని బట్టి ఆలోచిస్తే అయితే వీళ్ళు బీఆర్ఎస్ రాకుంటేనే బాగుంటుందనే నిర్ణయం మాకు కూడా ఉంది అందరికీ. ఒక పార్టీ మారితే బాగుంటుందని. సో నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని మేము కూడా అనుకుంటున్నాం అందరం, మా జవహర్ నగర్ కమిటీ దగ్గర నుంచి అయితే. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం చూస్తున్నారు కదా మనము, ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి అనుకుంటున్నారు? కాంగ్రెస్ నవీన్ యాదవ్ అన్న అనేది అందరికి తెలిసిన ఫేస్, నోన్ ఫేస్. అది అన్నకి ఇస్తే బెటర్ అనుకుంటున్నాను. ఇంకా అందరికీ హెల్ప్ చేస్తుంటారు, అన్నిటికీ ఏమున్నా ఆదుకుంటారు అన్నిటిలో. సో అన్న వస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇంకో విధంగా చూసుకుంటే నవీన్ యాదవ్ కన్నా కూడా అంజన్ కుమార్ యాదవ్ గారికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి పోస్టర్లు కూడా వేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చింది, బట్ యూత్ అంటే కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చినా కూడా రేపటి దినం ఇంకా పని చేయడానికి బాగుంటుంది కదా. ఉరుకులాడడానికి కానీ బయట పని చేయడానికి కానీ ప్రతి దానికి ఉరికిడానికి బయటికి కానీ అన్నిటికీ బాగుంటుంది. అంత ఏజ్డ్ పర్సన్ కాకుండా నవీన్ యాదవ్ అంటే మా అన్న అనేది ఏంటంటే కొంచెం ఏజ్ ఉంటాడు కాబట్టి అందరికి తెలుసు ఏంది, యూత్లో తిరుగుతాడు అలా. అంటే 10 ఏళ్ళుగా మనం చూసుకుంటే మాగంటి గోపీనాథే వరుసగా విజయాన్ని సాధించుకుంటూ వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ వైఫ్కే ఎక్కువగా ఓట్లు మెజారిటీ పెరుగుతుంది అని అంటున్నారు. దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో చెప్పలేము. మాగంటి గోపీనాథ్ అన్న ఉండుంటే అన్న గెలిచిటాడేమో. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నోన్ ఫేస్, తెలిసిన ఫేస్ మాత్రం నవీన్ యాదవ్ అన్నది. ఈ కాన్షియన్స్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నోన్ ఫేస్ నవీన్ యాదవ్ అన్నది. సో అతను గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి నా అభిప్రాయం. అది ఇంకా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి ఇచ్చిన గెలిచే ఛాన్స్ ఉన్నాయేమో. నాకు తెలిసినంత వరకు మాత్రం నవీన్ యాదవ్ అన్నది ఛాన్స్ ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. ఎందుకు నవీన్ యాదవే అనుకుంటున్నారు మీ అభిప్రాయ ప్రకారం? అన్నిటికీ తిరుగుతాడు, అన్న వస్తాడు, అన్నిటికీ హెల్ప్ చేస్తాడు ప్రతిదానికి. అన్న అధికారం లేకపోయినా కూడా ప్రతిదీ కార్యక్రమం అవి చేస్తుంటాడు. మొన్న చేశాడు, అదే శ్రీమంతం అవన్నీ చేశాడు. ఆయన ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి పబ్లిక్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి అది ఆ ఒపీనియన్. అది అన్న వస్తే రావచ్చేమో, పాజిటివ్ ఉంది, ఎక్కువ ఉంది అంతే. సో ఇదే విధంగా చూసుకుంటే మనకి బీఆర్ఎస్ కూడా మేమేం తగ్గేది లేదంటున్నారు, అలానే బీజేపీ కూడా అంటున్నారు కదా. మరి బీజేపీకి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా మరి లోకల్లో? బీజేపీకి కష్టం అండి. ఇక్కడ ఏమున్నా టీఆర్ఎస్ రావచ్చు లేదా కాంగ్రెస్ రావచ్చు, కానీ బీజేపీ అనేది చాలా తక్కువ నాకు తెలిసిన ఈ ఏరియా ప్రకారం. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ మెజారిటీ లేదు ఇక్కడ. ఇక కాంగ్రెస్ పబ్లిక్గా తిరిగేది ఒక నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్కి ఇస్తే, కాంగ్రెస్ ఇస్తే నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, లేదా టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 2 పార్టీలే ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నారు కదండి మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో బై ఎలక్షన్స్లో ఏ పార్టీ ముందుంటుంది అంటారు? ప్రజల్లో ఏ పార్టీకి బలం ఎక్కువ ఉందంటారు? ఇక్కడైతే టీఆర్ఎస్ ఉందండి. ఎందుకని టీఆర్ఎస్? ఎందుకంటే ప్లస్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, వాళ్ళ మిస్సెస్ నుంచి ఉండదు. ఇప్పుడు సునీతమ్మ గారు ఉన్నారు ఇక్కడ, మొత్తం టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ, కాంగ్రెస్ అంటే లేదు ఇక్కడ. అంటే సునీతమ్మ గారు ఉన్నప్పటికీ కూడా ఇటు నవీన్ యాదవ్కి ఎక్కువ బలం ఉంది అంటున్నారు. నవీన్ యాదవ్కు ఉన్నది, నవీన్ యాదవ్కి ఉంది కాదంటలేము. వాళ్ళకు ఉన్నది వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఉందో వాళ్ళకు ఉంటుంది బలము.
టీఆర్ఎస్ ఉందా టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ ఉంది, ఎంఐఎం వాళ్ళకి ఎంఐ వాళ్ళకి కూడా ఉంది, ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. కానీ రావడం అయితే ఇక్కడ పక్క టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడైతే. అంటే ఇక్కడ మనకి ఇంకో విధంగా చూసుకుంటే లోకల్ కానీ యూత్లో కానీ మనకి నవీన్ యాదవ్ ఎక్కువ ఉంది, కానీ సీనియారిటీలో చూసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ ఎక్కువ ఉంది అంటున్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి కాంగ్రెస్ నుంచి సీట్ ఇస్తే బాగుంటుంది అంటారు? సీట్ అంటే నవీన్ యాదవ్కి ఇస్తారు, నవీన్ అన్నకి ఇస్తారు. ఎందుకు నవీన్ యాదవ్కి సీట్ ఇవ్వాలని? నవీన్ యాదవ్ అంటే లోకల్ పర్సన్, ఆయన ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారో రాలేదు. ఈసారి అయితే నవీన్ అన్నకైతే పక్కా ఇస్తారు సీటు, కాంగ్రెస్ తరఫు నుంచి ఇస్తారు అన్నకైతే. నవీన్ అన్న అంటే మాకు అభిమానమే, మేము చాలాసార్లు కలిసాము, మాకు నవీన్ అన్న మాకు కూడా అభిమానమే, మాకు కూడా లోకల్ పర్సన్ కాబట్టి అభిమానం మాకు కూడా. ఆయన వస్తే మాకు మంచిదే, టీఆర్ఎస్ వచ్చినా మాకు మంచిదే, కాంగ్రెస్ వచ్చినా మంచిదే. కాకపోతే టీఆర్ఎస్కి ఎక్కువ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా టీఆర్ఎస్ సపోర్ట్. ఇంకో విధంగా చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీయే ఇక్కడ లోకల్లో కూడా అధికారంలోకి వస్తే ఇంకెక్కువ పనులు తొందరగా జరుగుతాయి అంటారు కదా. మరి అధికారంలో ఉన్న పార్టీ వస్తే బాగానే ఉంటుంది మేడం, కాదంటలేము. కాకపోతే లీడింగ్ చూస్తే టీఆర్ఎస్కి ఉంది కొంచెము, ఈక్వల్ అంటే కాంగ్రెస్ కూడా రావచ్చు అని కొందరు అంటున్నారు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీఆర్ఎస్ వస్తారు మాకు ఇన్ఫర్మేషన్. టీఆర్ఎస్ ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఇప్పుడు మగంటి గురి మీద చనిపోయారు కదండి, ఆ విజయ్ గురించి అన్న మేడం గారికి వేస్తారు ఓట్లు, సింపతి ఓట్స్ మేడం గారికి వేస్తారు అనమాట. చాలా మంది టాకింగ్ అంటే అదే ఉంది. ఆమెకి పబ్లిక్ ఇంతవరకు బయటికి రాలేదు, ఇంతవరకు ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు, మీటింగ్లకి దాళ్ళకి అటెండ్ అవుతున్నారు. మాకు తెలిసినంత వరకు అయితే టీఆర్ఎస్ రావచ్చు అని మాకు డౌట్ ఉంది అనమాట కొంచెం. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకైతే బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి అంకుల్. సో బై ఎలక్షన్స్లో మనకి ఏ పార్టీ ముందుకుంటుంది ఈసారి, ప్రజల్లో బలంగా ఉంటుంది అంటారు? చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరి పేర్లు ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. బట్ 100% ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో నవీన్ యాదవ్కి ఇస్తే వస్తుంది. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే వరుసగా 3 సార్లు కూడా మనకి బీఆర్ఎస్ అయితే అధికారంలో ఉంది మాగంటి గోపీనాథ్ ఉండడం వల్ల. సో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్కి ఛాన్స్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటున్నాయా మీకు? మాగంటి గోపీనాథ్ వేరు, వాళ్ళ మిస్సెస్ వేరే కదండి. మనం అనే ఆలోచనలు వేరే, వాళ్ళ ఆలోచనలు వేరే. సార్ ఉంటే సారే గెలిచేవాడు, అసలు క్వశ్చనే లేదు ఈ ఏరియాలో. బట్ ఏంటంటే సారు కార్యక్రమం అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడున్న లీడర్షిప్లలో వెతికితే నవీన్ యాదవే బెటర్. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవే కాకుండా అంజన్ కుమార్ కాదు, ఏ పార్టీలో ఉన్నా కూడా నవీన్ యాదవ్. అంటే ఇంకొక విధంగా చూసుకుంటే మనకి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయిన అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు కదా. మరి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఉన్నారు, మరి ఏంటి ఆయనకి ఏం వచ్చే అవకాశం లేదంటారా మరి నిలబడితే? మనం ఏం అనలేము కదా, చెప్పలేము కదా. ఎవరు పార్టీ చెప్తున్నా కదా, ఇచ్చే విధానాన్ని బట్టి ఇప్పుడు యూత్కి ఇవ్వాలి. యూత్ మెయిన్, యూత్ ఇస్తేనే భవిష్యత్తు ఉంటుంది. సో నవీన్ యాదవ్ అని అంటున్నారు కదా, ఎందుకు నవీన్ యాదవ్? ప్రజల్లో కలిసిపోతాడు అంతే, ప్రతి ఒక్కరి పేరుతో సహా పిలుస్తాడు, కలిసిపోతాడు అందరితో. మరి ఇంత ఉన్నా కానీ ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా, ఎందుకని? చెప్తున్నా కదా, అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇప్పుడు అన్న ఉండుంటే అన్ననే వచ్చేటోడు మాగంటి గోపీనాథ్. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. బీఆర్ఎస్ లో కనుక చూసుకుంటే పార్టీ వైజ్ గా కూడా చాలా మంచి పేరే ఉంది కదా, మరి సింపతి ఓట్స్ ఏం పడవంటారా సునీతమ్మకి? ఇవాళ రేపు అన్ని ఆలోచనలు ఎవరికి లేవు, సింపతిలు అవన్నీ లేవు, ఆలోచనలే లేవు. సార్ నవీన్ యాదవ్ అంటారు వర్క్ మెయిన్. ఈ టైంలో ఎవరైతే వర్క్ అందరూ పొలిటికల్గా ఎడ్యుకేటెడ్ అయ్యారు, అందరూ నాటే జోక్ సింపుల్గా లేరు ఎవరు, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అయ్యారు. కాబట్టి ఏంటంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓటు, లేకపోతే లేదు, పరిస్థితి అది.